నీలంబ్రే ఏటే ఏదో దయ్యం చూసినాడు అర్థమేటి? దుర్మార్గుడా నీచుడా, దగ్గరికి రావద్దని చెప్పాను కదరా. నా బతుకు నాశనం చేసావు కదరా చచ్చినోడా. యాడకో నా పాలిటి నుంచి ఆపేసుకొని అక్కడ పడుకుంటే వచ్చి లేపింది ఎవరో? నువ్వు కాదు. నువ్వు నమ్మగుడివేనా? అయితే నా బొచ్చం మీద ఎందుకు వేయట్లేదని బొచ్చం మీద చేయించుకుంది నువ్వా నేనా? అప్పటికి ఒత్తు నీళ్ళు అంటే విన్నావా? సెలరేగిపోయావు. ఇప్పుడేమో ఏ సంబంధం లేనట్టు నా మీద అడుగుతున్నావా? ఏంటి, నిన్ను మంచం మీద నేను కూర్చోమన్నానా? నా భుజం మీద చెయ్యి వేయమన్నానా? చీ చీ చీ, నేను చెలరేగిపోవడం ఏంటి? అమ్మ తల్లే, ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళు. నువ్వు అసలు నా మొగుడువేనా? కాదన్నాడా? నేను ఈ మొగుడినే. మరైతే దూరంగా పడుకుంటావేంటి? పైకి రా. భుజం మీద చెయ్యి వేయి. నేనెందుకు అలా చేశాను? ఆ మాట నేను అడగాలి, నువ్వు అడుగుతావేటి? ఎందుకు చేసావో నీకే తెలియాలి. కొంప తీసి మొగుడి మీద లవ్ వచ్చేసిందేమో, అది ఆపుకోలేక కమిట్ అయిపోయావేమో. కర్మ కర్మ కర్మ. నేను చచ్చిపోతాను, ఇప్పుడు చచ్చిపోతాను. ఏమైందమ్మా? జరిగిందాన్ని ఎవరితో చెప్పుకోవాలో ఎలా చెప్పుకోవాలని నేను ఏడుస్తుంటే నీ కామెడీగా ఉందా? ఇప్పుడు ఏటైందన్నదినా ఇలాగ రంగులెత్తున్నావో? పెళ్ళైతే ఇవన్నీ మామూలే కదా. ఏంటి మామూలు? నా ఒంటి మీద చేస్తే ఊరుకోనని చెప్పాను, కానీ మీ అన్న ఏం చేశాడో తెలుసా? ఏడ్చేశాడు? అవన్నీ చెప్తారా? అంటే నిన్ను గాని కొట్టాడేమోనని. కొడితే ఊరుకుంటానా? మరి ఏడ్చేశాడు? అబ్బా, నా బొంద చేశాడు. అదినా నాకు అర్థమైందిలే. ఏమర్థమైంది? తొందరలోనే మేనల్లుడో మేనకోళ్ళ పుడతారు, అంతే కదూ? దేవుడా, ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగేలా చేసావు కదా తండ్రి. కోటీశ్వరింట్లో కూతురునైనా నేను ఇప్పుడు ఈ పాలోడికి పిల్లల్ని కానివ్వాలా? తప్పదునా. మా అన్నయ్య పాలోడైతే మీ తమ్ముడు విమానమోడా? ఏంటి? అవును మరి, పాలు పోతుంటే పాలోడన్నావు. మరి మీ తమ్ముడు ఈ మానం నడుపుతాడు కదా, ఈ మానం నడిపేవాడవుతాడా ఏంటి? కరెక్ట్ గా చెప్పావు చిట్టమ్మా. అక్క, బావ ప్రొఫెషన్ ఏదైతే ఏంటి, నిన్ను హ్యాపీగా చూసుకుంటున్నాడు కదా, దాని గురించి ఆలోచించకుండా పాలోడు పెరుగోడు ఇవన్నీ ఎందుకక్క? నీ భర్తని నువ్వే అవమానించుకోవడం ఏం బాలేదక్క. అసలు దీనంతటికి కారణం మా అమ్మ కాంతమ్మ. ఆ కాంతమ్మని రోడ్లో వేసి కసకస దంచితే గాని పీడ విరగడవ్వదు. మనవడు మనవరాలో పుట్టి నీలాగే బెబ్బె అంటారు. చిచి, ఇదిగో నీలే. దేవుడా, నన్ను పిలవడమే ఎక్కువ అనుకుంటే మళ్ళీ ముద్దు పేరొకటి నా ప్రాణానికి. చెప్పండి భాస్కర్ గారు. ఒళ్ళంతా నొప్పులు కొన్నాయి, కూతంత నీళ్ళు ఎడతావేటి? కొడితే నీళ్లు పెడతాను, వెళ్ళందులో దూకి చావు. ఏటే రాత్రిపూట ఏమో సరసలాడేసావు, ఇప్పుడేమో తిడతావేంటి? అయ్యో దేవుడా దేవుడా. అక్క,
ఆగక్క. చూడురా ఆ సరస చూడురా, అది వినలేక నాకు చచ్చిపోవాలనిపిస్తోంది. అక్క జరిగింది ఏదో జరిగిపోయింది, నువ్వు వదిలేసి. నా వల్ల కావట్లేదురా, నా వల్ల కావట్లేదు. నేను ఇప్పుడే అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను, వెళ్ళి అమ్మ అంత తేలుస్తాను. అక్క 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 నీలా నీలు, నిన్న రాత్రి వెళ్ళమని చెప్పాను, వెళ్ళావా? అల్లుడితో పాటు వెళ్ళావా అంటే కోపంగా చూస్తావేంటి? ఓసేయ్ రాక్షసి, దుర్మార్గురాలా, నీచురాలా, నా జీవితాన్ని నాశనం చేసావు కదే, నాశనం చేసావు కదే, నాశనం చేసావు కదే. నీలు, నీలు, ఏమైందే? ఏంటి అవలేదులే అత్తయ్య. రాత్రి మా అన్నయ్యకి మా వదినకి శోభనం జరిగింది. ఆ శుభవార్తే చెప్పి ఇదిగో ఇలా ఆనంద బాష్పాలు రాలుతుంది. ఓహో అలాగా. ఏమన్నా? నీలాంబరికి భాస్కర్కి శోభనం అయిపోయిందా? అవునత్తయ్య, ఏదో నీ దయ. రాత్రి కనుక మీరు నీలాంబరికి ధైర్యం చెప్పుండపోతే గదిలోకి వచ్చిండేది కాదు, మా శోభనం జరుగుండేది కాదు. నేను శోభనం గదిలోకి వెళ్ళమన్నానా? అవును, నువ్వే కదా వెళ్ళమన్నావు. అప్పటికి నేను అడిగాను, అమ్మా నువ్వు చెప్పేది కరెక్టేనా, వెళ్ళమంటావా అని. నువ్వేమన్నావు? అల్లుడు ఎలా చెప్తే అలా చెయ్యి, చిట్టమ్మ ఏం చెప్తే అది చెయ్యి అన్నావు. ఇప్పుడు చూడు, నా కొంప మునిగిపోయింది. రేపు మాపో ఆ పాలుడికి 2 పిల్లల్ని కనేస్తాను. ఆ పిల్లలిద్దరిని పెంచి పెద్ద చేసి చావు. ఏంటే, ఏం మాట్లాడుతున్నావే? అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు ఒక్క ముక్క కూడా అర్థం అవ్వట్లేదు. అతోయ్ ఏడేడి పాలు తాగు, అనుకుడు మొత్తం తగ్గిపోతే. నా బాధలో నేనుంటే నీ బెబ్బే గోలేంటి? అదేంటంటే పాలు స్వయంగా మా అమ్మే తయారు చేసినట్టు అత్తయ్య. పాలు తయారు చేయడం ఏంట్రా పిచ్చదవల్లారా? అయినా నా కూతుర్ని శోభనం గదిలోకి వెళ్ళమని చెప్పిన ఎదవెవరు? ఆ ఎదవెవరో కాదు, మీరే కదా అత్తయ్య గారు. అవునే అక్క, రాత్రి వీళ్ళందరూ కలిసి ప్లానింగ్ చేసేసి మనల్ని మోసం చేసేసరే అక్క. మనతోనేమో
వాట్ల కోసం వెళ్ళమని చెప్పి మన నీలుతోనేమో శోభనం గదిలోకి వెళ్ళమని చెప్పేశారు. అక్కడే పొరపాటు జరిగిపోయింది అక్క. మా వార్డులో మీకు ఓట్లేసే వాళ్ళకన్నా మీ ప్రతిపక్షాలకి ఓట్లేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరినీ మా అన్నయ్య వెళ్ళి బతిమిలాడదామని ఫిక్స్ అయ్యాడు. ఎందుకంటే ఇప్పుడు ఆడు మీ ఇంటల్లుడు కదా, వాళ్ళ అత్తగారిని గెలిపించడం ఆడికి ఇప్పుడు ముఖ్యం అన్నమాట. అందుకని మీ అమ్మాయిని తోడుగా రమ్మంటున్నాడు. హలో అమ్మా. అల్లుడు రమ్మని పిలిస్తే నువ్వు వెళ్ళవా? అతను ఎక్కడికి పిలిస్తే అక్కడికి మారు మాట్లాడకుండా వెళ్ళు. అంటే ఈ ఇంట్లో అందరూ కలిసి నన్ను నా కూతుర్ని మోసం చేస్తారా? అలా చేయడానికి మీకు సిగ్గుగా లేదు? హలో, కూతుర్ని మొగుడుతో కాపురం చేయొద్దని చెప్పడానికి నీకు సిగ్గుండాల. కాపురం చేయమని చెప్పడానికి మాకెందుకుండాలి సిగ్గు? అయినా జరిగిపోయిందేదో జరిగిపోయిందత్తా. ఎంత కాదనుకున్నా ఆడు మీ ఇంటికి అల్లుడు కాకుండా పోడు, ఈవిడ గారు మా ఇంటికి కోడలు కాకుండా పోదు. మరి ఈ మాత్రం దానికి పరాయివాడెవడో వచ్చి నీ కూతుర్ని తాకినట్టు రచ్చరచ్చ సెత్తబెట్టి. లేదు, అలా జరగడానికి వీల్లేదు. అలా జరగడానికి వీల్లేదు. చేయాల్సిన తిక్క పనులన్నీ చేసి ఇప్పుడు వీల్లేదు అంటే పోయి నా శీలం తిరిగి వస్తుందా? చేస్తాను, ఏదో ఒకటి చేస్తాను, ఏదో ఒకటి చేస్తాను. ఏం చేస్తావు? మా అల్లుడు నా కూతురుతో కాపురం చేశాడు అని చెప్తావా? ఛీ, ఉమ్మేస్తారు. అయ్యో భగవంతుడా, ఏంటయ్యా ఇలా చేశావు? నా కొంప ముంచావు కదయ్యా. కాంతమ్మత్త, నువ్వు చేసిన పాపాలు ఊరికే పోతాయా? రేపు మాపు మా ఇంటి వారసుడు మీ కూతురు కడుపులో పడతాడు. వాళ్ళు నన్ను అత్తోయ్ అత్తోయ్ అని నా చుట్టూ తిరుగుతుంటారు. అది చూసి కుర్తిలో పడ్డ ఎలకలాగా గిలగిలగిలా పట్టేసుకో. ఏ చిట్టమ్మ, నా కూతుర్ని శోభన గదిలోకి పంపించేసి ఏదో సాధించేశానని చంకలు గుద్దుకుంటున్నావు కదూ? అయిపోయారే, మీరందరూ అయిపోయారు. నన్ను ఎలా మోసం చేసి ముగ్గులోకి దింపారో అలాగే మిమ్మల్ని మోసం చేసి మీ లెక్కలు తేల్చకపోతే నా పేరు కాకినాడ కాంతమ్మే కాదు, రాసి పెట్టుకో. ఇప్పటికే ఛాలెంజింగ్లు చేసి చేసి నాలుక సగం అరిగిపోయింటదే. మిగతా సగమైనా కాపాడుకో, లేదంటే ఊరికనే ఓడిపోగలదో. భాస్కర్, ఇలా రా. ఈ రోజు నుంచి భాస్కర్ నా అల్లుడు. ఇతను మాత్రమే నాకు బంధువు. ఆ దేవుడు నిన్ను నా అల్లుణ్ణి చేశాడురా. నా కూతురితో శోభనం జరిపించి మీ అమ్మ చెల్లి దాని తలరాతని మార్పిస్తే ఇక్కడి నుంచి నీ తలరాతని నేను మారుస్తాను. నీలు, రా. చిచి, చేయదులు. చెప్తాను రావే, పద. అమ్మా, అసలు నువ్వు చేసిన పని వల్లే నా జీవితం అంతా నాశనం అయిపోయింది. బాధపడకే, తాళే కదా కట్టాడు,
ఇద్దరిని విడదిద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు జరగాల్సిన కార్యం కూడా జరిగిపోయింది. ఇక విడిపోవడానికి కుదరదు. జీవితకాలం ఇక నువ్వు అతనితో కాపురం చేయాల్సిందే. ఆ విషయం చెప్పడానికి ఇక్కడ తీసుకొచ్చావా? ఆ మాత్రం నాకు తెలీదా? హ, ఇక జీవితకాలం వాడితోనే చేస్తానులే. అది కాకుండా ఇంకేమైనా ఉంటే అది చెప్పు. అది చెప్పడానికే తీసుకొచ్చాను. ఎలాగూ మీ ఇద్దరి మధ్య కాపురం మొదలైంది కాబట్టి ఆ చిట్టెమ్మ నిన్ను ఇంట్లోనే కట్టిపడేయడానికి ప్రయత్నం చేస్తుంది. దాని ఆటలు సాగకుండా ఉండాలంటే సాధ్యమైనంత త్వరగా నువ్వు భాస్కర్ని తీసుకొని మన ఇంటికొచ్చాయి. ఆ మాత్రం దానికి ముహూర్తం ఎందుకంట? ఇప్పుడే నేను భాస్కర్ని తీసుకొని వచ్చేస్తాను. ఆహా, ఇంకా ఎన్నికలు జరగలేదు. నువ్వు ఏమాత్రం తొందరపడి భాస్కర్ని తీసుకొచ్చినా పరువు పోయేది మనది, ఓడిపోయేది మీ అమ్మ. కాబట్టి ఎన్నికలు అయ్యేలోపు ఆ చిట్టెమ్మతో ఏదో ఒక తప్పు చేయించు. దాంతో చావు దెబ్బతిను, లేదా అవమాన పాలవ్వు. అది చూసి నీ మొగుడు చలించిపోవాలి. ఈ చిట్టెమ్మ మొహాన ఉమ్మేసి నిన్ను తీసుకొని అత్తారింటికి వచ్చేయాలి. అర్థమైందా? ఆ, అర్థమైందమ్మా. ఇక చూడు, ఆ చిట్టమ్మ మీద, ఇంట్లో మనుషుల మీద ఎలా పగ తీర్చుకుంటాను. సార్, మొన్న మీరు చిట్టమ్మకి ఫోన్ చేసే టైంకి కాకినాడ టు వైజాగ్ ఒక్కటే బస్ ఉంది సార్. బస్ నెంబర్ ఏంటో తెలిసిందా? తెలిసింది సార్, 2252 సార్. వెరీ గుడ్. సరిగ్గా ఇంకొక 5 మినిట్స్లో ఆ బస్ ఇదే రూట్లో కాకినాడ వెళ్తుంది. ఆ బస్సుని పట్టుకోగలిగితే కోకిలమ్మ కుటుంబరావులు ఆటోమేటిక్గా దొరుకుతారు. బస్సును పట్టుకుంటే వాళ్ళు ఎక్కడ దొరుకుతారు సార్? రైట్. మూసుకొని ఆ బస్సు వస్తే ఆపండి. మిగతాది నేను చూసుకుంటాను. ఓకే సార్. వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి సార్? కాకినాడ. సారీ సార్, ఈ బస్సు పెళ్లి వాళ్ళు బుక్ చేసుకున్నారు. ఒక 10 నిమిషాల్లో కాకినాడ బస్సు వస్తుంది, ఎక్కి వెళ్ళండి. మాకు కావాల్సింది బస్ కాదు, నువ్వు. ఆ, నేనా? నాతో మీకేం పని సార్? వీళ్ళను చూసావు కదా? ఇదిగో బస్సేనా? నువ్వు బస్ పనివా? ఏంటి సంతా? చూశాను సార్. ఎక్కడ? కాకినాడలోనే. వీళ్ళిద్దరూ బస్సు ఎక్కుతుంటే ఎవరో ఒక అమ్మాయి వచ్చి వాళ్ళని పట్టుకోపోయింది సార్. అప్పుడు వీళ్ళిద్దరు కలిసేసి ఆ అమ్మాయిని తోసి బస్సు ఎక్కేశారు సార్. సారీ బాబాయ్, వాళ్ళని ఆపుదామని ఎంతగానో ప్రయత్నించాను, కానీ వాళ్ళని తోసేసి పారిపోయారు. వెరీ గుడ్. వైజాగ్లో ఎక్కడ దింపావు? వాళ్ళు వైజాగ్లో దిగలేదు సార్. మరెక్కడ దిగారు? అసలు ఇవన్నీ మీకెందుకు చెప్పాలి సార్? కొట్టదు సార్, కొట్టదు సార్. ఇప్పుడు అర్థమైందా ఎందుకు చెప్పాలో? అర్థమైంది సార్. చెప్పు. ఆ బస్ స్టాండ్ లో ఎక్కారు సార్, పక్క స్టాప్ లో దిగిపోయారు సార్. పక్క స్టాప్ లో దిగిపోయారా? బాగా గుర్తు తెచ్చుకొని చెప్పు. అయ్యో, నాకు బాగా గుర్తుంది సార్. పక్క స్టాప్ లోనే దిగారు. ఇదేమని అడిగితే మా ఇష్టం వచ్చిన చోట దిగుతాం, అడగడానికి నువ్వెవరు అన్నారు సార్. మనకెందుకు వచ్చిన కాళ్ళే అని సైలెంట్ అయిపోయాను సార్. వెరీ గుడ్. జై, ఇతని కారెక్కించండి. నేను కారు ఎక్కడం ఎందుకు సార్? మళ్ళీ కారణం చెప్పాలా? వద్దులేండి సార్. చూడు, వాళ్ళు ఎక్కడ దిగారో చెప్పు, వెంటనే నేను వదిలేస్తాను. మరి నా ఉద్యోగం పోతే ఇంతకన్నా మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. డోంట్ వరీ. పద.
ఎడిపిని మా అమ్మ పాట చూసి సాగయ్యావా? అవును సిట్టి, మూగావిడేంటి పాటలు పాడమేంటి? ఓయమ్మో, ఫోన్లో పాటలు అయ్యి పాపం నిన్ను చూస్తే జాలేస్తుంది కోకిలమ్మ. నీకే గనక మాటలొచ్చుంటే ఇందాక సినిమా పాటలాగా బ్రహ్మాండంగా పాడేదానివి. ఏడు చేద్దాం, అంతా తలరాత. అమ్మా ఓ మాట అడుగుతాను, ఏటనుకోగా నువ్వు పుట్టుకతో మూగదానివా? మధ్యలో మాట పోయిందా? అందరిలాగే దేవుడు దానికి కూడా మాట ఇచ్చినాడమ్మా. మధ్యలోనే ఆ కాంతమ్మ మింగేసింది. కాంతమ్మనా? అంటే మా అమ్మ మూగదైపోవడానికి కారణం ఆ కాంతమ్మనా? అవును తల్లి.